హాయ్ హలో వెల్కమ్ టు షానుస్ కిచెన్. షానుస్ కిచెన్లో ఇవాళ మనం చూడబోతున్న రెసిపీ మునక్కాయ, ఎండు చేపలు ఇంకా కోడిగుడ్డు. ఈ మూడింటి కాంబినేషన్ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఫస్ట్ బౌల్లో ఆయిల్ తీసుకొని అందులో ఉల్లిపాయ ముక్కలు, మెంతికూర, అలాగే పచ్చిమిర్చి వేసుకోవాలి. అలాగే మనం ముందుగా బౌల్లో ఎండు చేపల్ని వేయించి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్, కొత్తిమీర వేసి పేస్ట్ పట్టుకోవాలి. ఆ పేస్ట్ని ఈ ఆనియన్స్ మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి కొత్తిమీర పేస్ట్ తెచ్చి ఇందులో వేసుకొని బాగా కలుపుకోవాలి. అది బాగా పచ్చి వాసన పోయేదాకా దాన్ని బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత మనం తరిగి పెట్టుకున్న టమాటా ముక్కలు తీసుకొచ్చి అందులో వేసి వాటిని బాగా కలుపుకోవాలి. అందులో మన రుచికి తగినంతగా ఉప్పు, అలాగే కొద్దిగా పసుపు వేసుకోవాలి. కొద్దిసేపు వాటిని మగ్గనివ్వాలి. ఈ ఎండు చేపలు అనేవి హెల్త్కి చాలా మంచిది, కానీ వాటి స్మెల్ బట్టి చాలామంది తినరు. కానీ ఎండు చేపలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఇలా కర్రీ చేసుకున్నారంటే ఎండు చేపలు తినని వారు కూడా ఇష్టంగా తింటారు. ఇది బాగా మగ్గిన తర్వాత మనం తరిగి పెట్టుకున్న మునక్కాయలు అందులో వేసుకోవాలి. మునక్కాయలు వేసుకొని వాటిని బాగా కలుపుకోవాలి. అందులోనే మన రుచికి తగినంతగా కారం వేసుకోవాలి. కారం వేసుకున్న తర్వాత ఒక 2-3 నిమిషాల పాటు దాన్ని మీడియం ఫ్లేమ్లో కొద్దిసేపు బాగా మగ్గనివ్వాలి. అలాగే కొద్దిగా ధనియాల పొడి, ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు ధనియాల పొడి వేసుకొని వాటిని బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత మన కన్సిస్టెన్సీకి తగినంతగా వాటర్ వేసుకొని మునక్కాయల్ని బాగా ఉడకనివ్వాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కర్రీ బాగా ఉడకనివ్వాలి. కర్రీ బాగా ఉడుకుతుందన్నప్పుడు అది బాగా దగ్గర పడిన తర్వాత ఎండు చేపలు వేసుకోవాలి. అది బాగా మగ్గిన తర్వాత మనం ఉడికించి పెట్టుకున్న కోడిగుడ్డుని 2 ముక్కలుగా చేసుకొని అందులో వేసుకోవాలి. మన టేస్టీ మునక్కాయ, ఎండు చేపలు ఇంకా కోడిగుడ్డు కర్రీ రెడీ అయిపోతుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మా షానుస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా లాస్ట్లో కొద్దిగా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే సరిపోతుంది. మీరు కూడా ట్రై చేసి కామెంట్ చేసి చెప్పండి.